అనగా 2004 నుంచి ఈనాటి వరకు మన ఆదోని మున్సిపాలిటీ పరిపాలన మన ఆదోని ఎమ్మెల్యే చేతిలోనే ఉంది. మరి మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు, నా అంత మేధావి ఎవరు లేరు, నా అంత మేధావి డెవలప్మెంట్ చేసిన వాళ్ళు ఎవరు లేరని. మరి ఈరోజు మౌలిక సదుపాయాలు అందించడంలో మీరు ఎందుకు వైఫల్యమైనారు? ఈనాటి వరకు డ్రైనేజ్ సమస్యలు అయితేనేమని, తాగునీటి సమస్యలు కానీ, రోడ్ల సమస్యలు కానీ మీరెందుకు బాగుపరచడం లేదు? అయ్యా, మీరు పక్క నియోజకవర్గం ఎమిగ్నూరు పోయి చూడండి, అక్కడ రెవెన్యూ ఎంత అంటే 30% రెవెన్యూ ఆదోనికి పోల్చుకుంటే. మా ఆదోనిలో 100 రూపాయలు వస్తే అక్కడ 30 రూపాయలు వస్తుంది. మేము ఏదైతే ప్రజలు ట్యాక్స్ కడతామో ఏ గ్రేడ్ మున్సిపాలిటీ మంది అంటే మాకు ఒక 10 కోట్లు పన్ను ద్వారా మున్సిపాలిటీకి ఆదాయం వస్తే ఎమిగ్నూరుకి కేవలం 3 కోట్లు వస్తుంది. మరి ఈరోజు మనం ఎమిగ్నూరు పోయి చూస్తే ప్రతి దినం నిత్యం నీళ్లు వస్తున్నాయి కుళాయిల్లో జనాలకి తాగేదానికి నీళ్లు. మరి మా ఆదోనికి వస్తే 4 దినాలు 8 దినాలకు ఒకసారి వస్తూ ఉంది. ఇదే మీరు రోడ్ల పరిస్థితి చూడండి. ఎమిగ్నూరులో విశాలమైన రోడ్లు, డివైడర్సు, పార్కులు. మరి మా ఆదోని పరిస్థితికి వస్తే అసలు ఒక పార్క్ లేదు, రోడ్లు అయితే రోడ్లు ఆ రకంగా ఉన్నాయి. డ్రైనేజ్ సమస్యలు చూస్తే గిన ఎమిగ్నూరులో చూస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ ఉన్నాయి. మరి A1 మున్సిపాలిటీ అని ఇంత రెవెన్యూ వస్తూ ఉంది కాబట్టి మరి ఎందుకు మీరు డెవలప్మెంట్ చేయలేకపోతున్నారు? అంటే మీరు బిజీ ఉన్నారా? భూ కబ్జాలు చేసుకోవడానికి కానీ, మీ బిజినెస్లు కానీ. ఈరోజు మీరు ఎదిగిపోతున్నారు. అదే మీరు 1% కూడా మా ఆదోని ప్రజల మీద ధ్యాస పెట్టి డెవలప్మెంట్ చేస్తే మా అందరూ ప్రజలు జీవితాలు బాగుపడతాయని మీ మీడియా ముఖంగా ముఖంగా మిమ్మల్ని తెలియజేస్తున్నాను. అయ్యా, గత కాలం నుంచి మన నాయకులు మా గ్రామాలలో వలసలు పోతున్నారు. మరి మా నాయకులకు దాని మీద అవగాహన ఎందుకు లేదు? ఒక ప్రణాళిక ఎందుకు లేదు? అది మా దౌర్భాగ్యము. అంటే మిమ్మల్నే మరి ఇంకొకసారి ఎన్నుకోనాలనా? ప్రజలు వాళ్ళ గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి వాళ్ళకు మనం ఎన్నుకుంటే మా పరిస్థితి ఏమైతా ఉంది? అయ్యా, ఒక పొలంలో రైతు దున్నితే నీరు ఎంత అవసరమో ఒక తల్లిదండ్రులకి తన పిల్లోడు చదివిన తర్వాత ఉద్యోగం కూడా అంతే అవసరం. ఒక్క ఉపాధి మీరు కలిగించినారా? గత 20 ఏండ్ల నుంచి మిమ్మల్ని నిలదీస్తున్నాను నేను. ఎందుకంటే డిగ్రీ చదివిన పిల్లలు కూడా ఈరోజు తెలంగాణలో పోయి వాచ్మెన్ పని చేస్తున్నారు, బెంగళూరులో పోయి వాచ్మెన్ పని చేస్తున్నారు. మరి నాకు ఒక సోదరుడు చెప్పినాడు, ఆదోని డెవలప్మెంట్ లేదు, ఆదోని డెవలప్మెంట్ లేదని. 2 లక్షల మందికి బుద్ధి లేదా? డెవలప్మెంట్ బాగా అయ్యింది. నేను బల్ల గుద్ది చెప్తాను, డెవలప్మెంట్ అయ్యింది. నా ఇంటి వెనకే మన ఎమ్మెల్యే గారికి నా కాంపౌండ్కి 9 ఇంచుల డిఫరెన్స్. వచ్చి చూడండి, రైట్లో ఒక బంగ్లా, లెఫ్ట్లో ఒక బంగ్లా. 2004లో ఆయనకు ఒక ఇల్లు ఉండే, ఈరోజు 2 ఇల్లు అయినాయి. మరి పక్కన ఒక 10 సెంట్ స్థలం కొన్నాడు, అంటే టోటల్ 1/2 ఎకరా అయింది. మరి అది డెవలప్మెంట్ కాలేదా? మీ కళ్ళకు కనిపించడం లేదా? ఇంకొక సోదరుడు చెప్పినాడు డెవలప్మెంట్ లేదు అని. రాయా, నా ఇంటికి రా. నా ఇంటి వెనకలే మా ఎమ్మెల్యే ఇల్లు. మా ఎమ్మెల్యే కాంపౌండ్లో 15 కార్లు ఉన్నాయి. ఇన్నోవా ఇడే ఉంది, స్కార్పియో ఎన్ ఉంది, మర్సిడీస్ ఉంది, ఆడియో ఉంది, ఆడి కారు ఉంది. మరి మా యువరాజు కూడా ఉన్నారు కదా, రారాజుకు ఒక యువరాజు, ఆయనకు కూడా గడ్డం మీషాలు, ఆయన కూడా డెవలప్మెంట్ అయినాడు. అది డెవలప్మెంట్ కాదా? మీ కంటికి కనబడం లేదా? మరి మా యువరాజు బయలుదేరితే 5 బండ్లు ఉంటాయి, ఇన్నోవా ఉంటుంది, స్కార్పియో ఉంటుంది. అంటే ఒకరు డెవలప్మెంట్ అయితే కూడా నియోజకవర్గం డెవలప్మెంట్ అయినట్లే. మీరు అట్లా మాటలు చెప్పకూడదు, డెవలప్మెంట్ కాలేదని. డెవలప్మెంట్ బాగా అయిందయా. అంత ఎందుకు? మేము కబ్జాలు చేయలేదు నిరూపించండి అని. కార్మికుల భవనం ఉంది కదా, ఎన్జిఓస్ హోమ్, కొన్ని వేల మంది పెద్ద భవనం కట్టి దాంట్లో ఈరోజు మీరు కర్నూలులో చూడండి, విజయవాడ ఆఫీస్ పోయి చూడండి, ఇంత పెద్ద వైసీపీ ఆఫీస్ ఎక్కడైనా ఉందా? చేంబరు మాదిరిగా కట్టించుకున్నారు. మరి అది డెవలప్మెంట్ కాదా అని మన ఆదోని ప్రజలకి మిమ్మల్ని తెలియజేస్తున్నాను. నమస్కారములు అన్న.
మన ఆదోని నియోజకవర్గంకు సంబంధించినటువంటి జిల్లా సిపిఓ అనగా మన కర్నూలు జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి ఇచ్చిన పూర్తి సమాచారం మేరకు సిఎండిఎఫ్ చీఫ్ మినిస్టర్ డెవలప్మెంట్ ఫండ్స్ 2019-2023 సంవత్సరం వరకు మరియు ఎంపీ ల్యాడ్స్ ఎంపీ ఫండ్స్ 2019-2023 వరకు జిల్లా ఎంపీ నిధులు అయితేనేమని ఆర్టీఐ ద్వారా అందించిన సమాచారం మేరకు మీ ముఖంగా మీడియా ద్వారా ఒక పెద్ద స్కామ్ని ఈరోజు మీ ముందర తెలియజేస్తున్నాను. మన జియో నంబర్ 356 డేటెడ్ 12/11/2019, జియో నంబర్ 106 డేటెడ్ 28/7/2022 అండర్ PWS స్కీమ్ కింద గ్రామ ప్రజలకు త్రాగే నీరు కోసము నిధులు విడుదల అయిన దాంట్లో ఒక పెద్ద స్కామ్ జరిగింది. అది ఏమంటే కొన్ని గ్రామాలలో పాత బోర్లకు చూపించి ఇదే కొత్త బోర్లు అని చెప్పి ప్రజల సొమ్మును ఈరోజు స్వాహా చేసిన వ్యక్తి మన అన్న ఎమ్మెల్యే గారు. మరియు కొన్ని గ్రామాలలో చూస్తే సుమారు 25-30 గ్రామాలలో చూస్తే 4-5 బోర్లు వేసినారు కానీ దానికి మోటార్లే లేవు. కానీ ఈడు బిల్లు రూపంలో చూస్తే మాత్రము మోటార్లు బిగించి ఆల్రెడీ బిల్ శాంక్షన్ చేసుకొని బిల్ డ్రా చేసుకొని మొత్తము క్యాష్ మొత్తం స్వాహా చేసిన వ్యక్తి మన ఆదోని ఎమ్మెల్యే గారు. అయ్యా, మరో విషయం ఏమంటే ఈ స్కామ్లో మరో కొత్త స్కామ్ కర్నూలు పార్లమెంట్లో ఆదోని డివిజన్లలో మంత్రాలయం, ఎమింగ్నూర్, ఆలూర్ ఆ ప్రాంతాలలో ఒక బోర్ వేయడానికి కేవలం 1,50,000 కోట్ చేస్తే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, స్థానిక ఎమ్మెల్యేలు 1,50,000 కోట్ చేస్తే మన ఆదోని ఎమ్మెల్యే గారు ఏకంగా 2 లక్షల రూపాయలు కోట్ చేసి దాదాపు 35 వర్క్ ఆర్డర్లు ఎస్టిమేషన్ శాంక్షన్ చేసుకొని ప్రజల సొమ్మును దోచుకున్నారు. ప్రజల సొమ్మును రిలీజ్ చేసుకొని వాళ్ళు స్వాహా చేసినారు. అయ్యా, ప్రజల ధనాన్ని లూటీ చేసి మీ ఖజానా నింపుకుంటున్నారు, మీ ఆస్తులు పెంచుకుంటున్నారు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ డబల్ చేసుకుంటున్నారు మా ఆదోని ఎమ్మెల్యే గారు. దీంట్లో ఇంకొక స్కామ్ ఏమంటే ఇది చూడండి, యావత్తు ఎమింగ్నూరు, మంత్రాలయము, ఆలూరులో చూస్తే 1,50,000కే కోట్ చేసినారు. మరి మా ఆదోని వరకు వస్తే 2 లక్షల రూపాయలకి కోట్ చేసి స్వాహా చేసినారు మా ఎమ్మెల్యే గారు. ఒక్కొక్క బోర్ల పైన 50,000 అదనపుగా ఎస్టిమేషన్ వేసుకొని స్వాహా చేసినారు. కొన్ని కోట్ల ప్రజాధనం, ఇది ప్రజల సొమ్ము, ఇది మీ సొమ్ము కాదు. ఇది మీడియా ముఖంగా, సభాముఖంగా తెలియజేస్తున్నాను. అయ్యా,